గైస్ రేపు ఈవినింగ్ మన ఛానల్లో లైవ్ ని పెడదాం అనుకుంటున్నాను నా ఫ్రెండ్స్ తో కలిసి. సో రెబల్ మూన్ పార్ట్ 1 పార్ట్ 2 జాక్ స్నైడర్ యొక్క కెరీర్ గురించి అనమాట. పెద్ద స్పాయిలర్స్ ఉండవు. సో మీరు ఫిల్మ్ చూసినా చూడకపోయినా జాయిన్ అవ్వచ్చు. లైవ్ చాట్ లో మీరు కూడా నాతో ఇంటరాక్ట్ అవుతూ ఆ ఫిల్మ్స్ కి సంబంధించి డిస్కస్ చేస్తూ షేర్ చేసుకోవచ్చు. పోతే ఇవాళ టాపిక్ నెట్ఫ్లిక్స్ మరొకసారి మంగా సిరీస్ ని అడాప్ట్ చేసుకుని లైవ్ యాక్షన్ గా తీసిన పారాసైట్ ద గ్రే సీజన్ 1 కి సంబంధించి కంప్లీట్ మీ డౌట్స్ గానీ స్టోరీ గురించి గానీ కంప్లీట్ క్లారిటీ ఈ వీడియోలో మీకు వచ్చేయచ్చు. కంప్లీట్ గా 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సీజన్ 1 స్టోరీలో ఏం జరిగింది, దాంతో పాటు ఎండింగ్ కి ఒక కొత్త క్యారెక్టర్ ని చూపించారు. ఆ క్యారెక్టర్ తోటి సీజన్ 2 ఏ విధంగా ఉండబోతుందనే దాని గురించి కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సీజన్ 1 స్టార్టింగ్ లోని కాన్సర్ట్ జరుగుతున్న చోట చాలా మంది ఉన్న చోట పారాసైట్ పడుతుంది అనమాట. ఈ పారాసైట్స్ హ్యూమన్స్ ని కంట్రోల్ చేసి ఆక్యుపై చేయాలని చెప్పి ఒక సెపరేట్ ఆర్గనైజేషన్ అనమాట, ఏలియన్స్ లాగా. సో ఒక పారాసైట్ హ్యూమన్ హోస్ట్ ని చూస్ చేసుకుని కంప్లీట్ గా వాళ్ళ బాడీని మైండ్ ని ఆక్యుపై చేస్తుంది. దాంతో పాటు హ్యూమన్ బాడీస్ నే వాళ్ళు ఆహారంగా తీసుకుని ఉంటారు అనమాట. సో అలా కాన్సెప్ట్ లో ఒక పర్సన్ అయితే మాత్రం మాన్స్టర్ గా మారి అక్కడ చాలా మందిని చంపేస్తాడు అనమాట. ఆ తర్వాత సిరీస్ కి మెయిన్ ప్రొటాగనిస్ట్ సూయిన్ సూపర్ మార్కెట్ లో వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒక క్రిమినల్ అయితే మాత్రం కొన్ని ప్రొడక్ట్స్ కి బిల్లింగ్ స్కాన్ లేకుండా తీసుకెళ్లిపోదాం అనుకుంటాడు. ఆమె అడ్డుపడుతుంది, గొడవ జరుగుతుంది. నైట్ ఆమెను చంపేద్దాం అని చెప్పి కార్ తో యాక్సిడెంట్ చేస్తాడు, కత్తితో పొడుస్తాడు. సూయిన్ చనిపోతున్న టైంలోని పారాసైట్ వచ్చి తనని హోస్ట్ గా తీసుకొని అక్కడ నుండి తనని సేవ్ చేస్తుంది. కంప్లీట్ గా తనని ఆక్యుపై చేయనప్పటికీ కొంతవరకు సూయిన్ అయితే మాత్రం హ్యూమన్ గానే బ్రతుకుతుంది. అయితే డిటెక్టివ్ చియోల్మిన్ కి సూయిన్ చిన్నప్పటి వెళ్ళి తెలుసు అనమాట. సో ఆమెకి ఇలా జరిగిందనగానే వస్తాడు. సో ఆమె అయితే కత్తితో నన్ను అటాక్ చేశాడని చెప్తుంది, కానీ ఆ గాయాలన్నీ కూడా పాత గాయాలు అన్నట్టు మాయమైపోతే తప్ప ఎలాంటి ప్రాబ్లం కూడా ఆమె బాడీలో ఉండదు. ఆ క్రిమినల్ కూడా అక్కడ ఎవరు చంపకుండానే దారుణంగా చనిపోయాడు అన్నట్టు వీళ్ళకి ఒక స్ట్రేంజ్ మిస్టరీ లాగా ఉంటుంది ఆ కేసు. ఆ తర్వాత ఒక గ్యాంగ్ లో పనిచేసే కాంగ్ వూ అయితే మాత్రం వాళ్ళ ఆపోనెంట్ గ్యాంగ్ తో వచ్చిన కాన్ఫ్లిక్ట్ వల్ల ఆ గ్యాంగ్స్టర్ ని చంపడానికి ఇతను పంపబడతాడు. సో ఆ మిషన్ లో అయితే మాత్రం ఫెయిల్ అవుతాడు. అక్కడ నుండి ఎస్కేప్ అయ్యి తన సిస్టర్ ఉన్న హౌస్ కు వెళ్తాడు అనమాట. కాంగ్ వూ వాళ్ళ అక్క కొద్దిగా వియర్డ్ గా బిహేవ్ చేస్తుంది. తన చెల్లి ఎక్కడ ఉందని అడిగితే బయటికి వెళ్ళిందని చెప్తుంది. కాకపోతే తన మొబైల్ ఇంట్లోనే ఉంటుంది అనమాట. కాంగ్ వూ తన ఓన్ మొబైల్ అయితే పారేశాడు ఈ గ్యాంగ్ తో గొడవ జరిగిన తర్వాత. ఇక వాళ్ళ సిస్టర్ మొబైల్ యూజ్ చేస్తాడు. ఇటువైపు సూయిన్ సూపర్ మార్కెట్ నుండి పనిచేసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంకొక పారాసైట్ అయితే మాత్రం ఈ విధంగా ఐడెంటిఫై చేస్తాడు. ఒక సిగ్నల్ కూడా సూయిన్ కి వచ్చి తేడాగా అనిపించి అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతుంది. సో ఈ పారాసైట్ అయితే మాత్రం ఇంకొక పారాసైట్ తోటి ఐడెంటిఫై చేయొచ్చు, డిటెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా ఒక పారాసైట్ ఆర్గనైజేషన్ అయితే మాత్రం ఒక పర్సన్ ని ట్రాప్ వేస్తారనమాట. సేమ్ అదే ప్లేస్ కి గ్రే అనే ఒక టీమ్ స్పెషల్ ఫోర్స్ అయితే వస్తారనమాట. ఈ గ్రే టీమ్ లీడర్ చోయ్ తన హస్బెండ్ కూడా ఒక పారాసైట్ గా మారిపోతాడు. అతను ఒక హంటింగ్ డాగ్ గా యూజ్ చేసుకుని ఈ పారాసైట్స్ మొత్తాన్ని కూడా లేపేద్దాం అని చెప్పి ఈమె ఈ టీమ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత సూయిన్ కూడా ఒక పారాసైట్ అని తెలిసిన తర్వాత ఆ టీమ్ మెంబర్స్ ఊరికే వదిలేరు, ఆమెని ఫాలో అవుతారు అనమాట. కాంగ్ వూ వాళ్ళ సిస్టర్ లో ఉన్న పారాసైట్ కూడా ఇక్కడికి వస్తుంది అనమాట. కాంగ్ వూ వాళ్ళ సిస్టర్ ని ఫాలో అవుతూ ఇక్కడికి వస్తాడు సీక్రెట్ గా. అయితే సూయిన్ లో ఉన్న పారాసైట్ వాళ్ళ అదర్ పారాసైట్స్ తో మాట్లాడి అక్కడ నుండి వాళ్ళని పంపించేస్తుంది. ఇటువైపు కాంగ్ వూ మెల్లిగా వెళ్తున్న టైంకి అయితే మాత్రం సూయిన్ లో ఉన్న పారాసైట్ అయితే సూయిన్ అన్కాన్షియస్ లోకి వెళ్తుంది. తను నిద్ర నుండి లేవగానే నువ్వు వెంటనే ఇదంతా కూడా ఆమెకు చెప్పాలి అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు కాంగ్ వూ అయితే మాత్రం ఆమెకు చెప్తాడు, నీలో నా పారాసైట్ ఉంది, నువ్వు చనిపోతున్న టైంలోని పారాసైటే నీ ప్రాబ్లమ్స్ ఆ అన్నిటినీ కూడా క్యూర్ చేసింది. ఒక డేకి తను కేవలం 10 నుండి 15 మినిట్స్ మాత్రమే నీ బాడీని కంట్రోల్ చేయగలదు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ పారాసైట్ కి హేడి అనే నేమ్ కూడా పెట్టి వెళ్ళిపోతాడు అనమాట. సో మొత్తానికి సూయిన్ అయితే మాత్రం తన ఇంట్లో డైరీలోనే రాస్తుంది అనమాట నువ్వు ఎవరు అని చెప్పి. అప్పుడు ఆ పారాసైట్ మార్నింగ్ లేవగానే కంప్లీట్ గా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏం జరిగింది అనేది కూడా. ఇటువైపు టీమ్ గ్రే లీడర్ అయిన చోయ్ అయితే మాత్రం ఒక స్పెషల్ మీటింగ్ పెట్టి పారాసైట్స్ గురించి స్పెషల్ గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకేమైనా స్ట్రేంజ్ వీర్డ్ కేసెస్ గానీ తగిలితే నా దగ్గరకు తీసుకురావండి, మా టీమ్ గ్రే వాటిని ఎలిమినేట్ చేస్తుందని చెప్తుంది. ఎవరి మీదైనా మీకు డౌట్స్ వస్తే వాళ్ళ హెయిర్ ని పీకండి అనే టెస్ట్ కూడా చెప్తుంది అనమాట. వెంటనే సూయిన్ యొక్క కేసు గురించి కొద్దిగా డిటెక్టివ్ కి కొద్దిగా డౌట్స్ వచ్చి తనని మీట్ అవ్వడానికి వెళ్తాడు. టెస్ట్ కూడా చేస్తాడు. ఆ టెస్ట్ లో తను పాస్ అవుతుంది. సో తను హ్యూమన్ అని తెలిసిన తర్వాత తనకు ఒక గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తాడు. అదే రోజు నైట్ అయితే మాత్రం ఆ అదర్ పారాసైట్ టీమ్ మెంబర్స్ మళ్ళీ సూయిన్ ని మీట్ అవుతారు అనమాట. నువ్వు అర్జెంట్ గా మాతో రావాలని చెప్పి. సో వాళ్ళందరూ కలిసి చర్చ్ కి వెళ్తారు అనమాట. ఆ చర్చ్ దగ్గరే ఈ పారాసైట్ టీమ్ ని లీడ్ చేసేలాంటి వాళ్ళని ముందుకు నడిపించే టీమ్ లీడర్ పారాసైట్ అయితే మాత్రం ఒక రిచ్ చర్చ్ ఫాదర్ ని అయితే మాత్రం హోస్ట్ గా తీసుకుంటాడు అనమాట. ఈ టీం అందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి మీటింగ్ పెట్టి మనం హ్యూమన్స్ ని ఏ విధంగా ఆక్యుపై చేయాలో, మనం ఎలా ముందుకు వెళ్లాలో, మన గోల్ ఏంటో వాళ్ళకి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇటువైపు తన సిస్టర్ ని మళ్ళీ ఫాలో అయిన కాంగ్ వూ అయితే మాత్రం సీక్రెట్ గా ఆ చర్చ్ పక్కన ఉన్న ఒక రూమ్ లోకి వెళ్తాడు అనమాట. అక్కడ తన సిస్టర్ లిటిల్ సిస్టర్ యొక్క డెడ్ బాడీని చూసి చాలా బాధపడతాడు అనమాట. సో వెంటనే కోపంలోని అక్కడ వెతకడానికి వచ్చిన ఒక పారాసైట్ ని కోపంలో అటాక్ చేస్తాడు. దాంతో సౌండ్స్ వచ్చి ఆ చర్చ్ లో ఉన్న పారాసైట్స్ మొత్తం కూడా ఆ హ్యూమన్ ని వెంటాడడానికి వెళ్తాయి అనమాట. సో ఆ తోపులాట్లోని సడన్ గా డిటెక్టివ్ ఇచ్చిన కీచెన్ అయితే మాత్రం సూయిన్ అక్కడ పారేసుకుంటుంది. యాక్చువల్లీ కాంగ్ వూ ఈ నైట్ టైం కల్లా తన ఫ్రెండ్ తోటి ఎస్కేప్ అయిపోదామని ప్లాన్ వేస్తాడు. లాస్ట్ గా ఈ చర్చ్ కు వస్తాడు. సో అక్కడ ఆ పారాసైట్స్ నుండి ఎస్కేప్ అవుతున్న కాంగ్ వూ కి ఆ గ్యాంగ్స్టర్ మెంబర్స్ మళ్ళీ ఎదురుపడతారు అనమాట. అప్పుడు ఆ పారాసైట్స్ ఆ గ్యాంగ్ మెంబర్స్ మీద అటాక్ చేస్తున్నప్పుడు తను అక్కడ నుండి సూయిన్ తో పాటు ఎస్కేప్ అవుతూ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే తనకి అర్థమవుతుంది ఆ గ్యాంగ్ మెంబర్స్ ని పంపించింది తన ఫ్రెండే మోసం చేశాడని.
ఇటువైపు సూయిని కాంగ్వుని ఫాలో అవుతున్న ఒక పారాసైట్ ఎగురుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఆ పారాసైట్ ని సూయిన్ అయితే మాత్రం చంపేస్తుంది. ఇటువైపు కాంగు ఎస్కేప్ అవుతూ వెళ్తున్నప్పుడు అయితే మాత్రం కార్ క్రాష్ అయ్యి అయితే మాత్రం ఎడ్జిన ఒక కొండ ఎడ్జ్గా అయితే మాత్రం పడిపోతాడు. అక్కడ సూయిన్ వచ్చి సేవ్ చేస్తుంది. ఆ తర్వాత మార్నింగ్ కాంగు అయితే మాత్రం ఒక పబ్లిక్ బూత్ నుండి డిటెక్టివ్ చీల్మెన్ కి ఫోన్ చేసి చర్చ్ లో జరిగిందంతా కూడా సీక్రెట్ గా చెప్తాడు. ఆ చర్చ్ దగ్గర డిటెక్టివ్ అయితే మాత్రం ఆ సూయిన్ కి ఇచ్చిన కీచెన్ దొరుకుతుంది, మెల్లిగా దాస్తాడు. ఆ విషయాన్ని అయితే మాత్రం గ్రే టీమ్ లీడర్ చోయ్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. దాంతో పాటు అతనికి ఒక స్ట్రేంజ్ కాల్ రాగానే ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా వెళ్తాడు. వెంటనే అతనికి ఒక జీపీఎస్ ట్రాకర్ ని సెట్ చేస్తుంది అతని వెహికల్ కి. దాంతో పాటు చోయ్ దగ్గరికి ఆ సూయిన్ కేస్ ఫైల్ కూడా వస్తుంది. ఆ తర్వాత తెలిసేది డిటెక్టివ్ వన్సో అయితే ఈ పారాసైట్ టీమ్ మెంబర్స్ కి ఒక హ్యూమన్ అయినప్పటికీ హెల్ప్ చేస్తాడనమాట. వాళ్ళు ఆ పారాసైట్స్ ద్వారా క్రియేట్ చేసిన ఒక నైఫ్ ఇచ్చి ఆ హంటింగ్ డాగ్ ని చంపమంటారు. ఎందుకంటే అప్పుడు ఆ టీమ్ గ్రే వీళ్ళనైతే మాత్రం కనిపెట్టలేదని. అయితే ఆ స్ట్రేంజ్ కాల్ మరొకసారి వచ్చిన డిటెక్టివ్ చీల్మెన్ వీళ్ళని పార్క్ లో సీక్రెట్ గా మీట్ అవ్వడానికి వెళ్తాడు. అయినప్పటికీ సూయిన్ మీద డౌట్స్ ఉంటాయి అనమాట అతనికి. సో తన కార్ కి జీపీఎస్ ట్రాకర్ ఫిక్స్ చేసిన చోయ్ టీమ్ తో కలిసి అక్కడికి వచ్చి అటాక్ చేస్తుంది అనమాట. తన టీం ఇంకా దారిలో ఉంటుంది. పోతే సూయిన్ అయితే మాత్రం నేను ఆమెను హ్యాండిల్ చేస్తాను, నువ్వు ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపో అంటే కాంగు అప్పుడే బయటకు వచ్చి ఆ వన్సు అయితే మాత్రం ఆ పారాసైట్ వాళ్ళు ఇచ్చిన నైఫ్ తోటి ఈ హంటింగ్ డాగ్ ని చంపడానికి చూస్తాడు. దాంతో ఇతను కూడా ఒక పారాసైట్ అనుకుంటాడు. ఆ తర్వాత టీమ్ గ్రే మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట. సడన్ గా సూయిన్ అయితే మాత్రం స్ప్రో కోల్పోతుంది. సో అప్పుడైతే డిటెక్టివ్ చోయల్మెన్ మాత్రం స్టిల్ తన ఒక హ్యూమన్ అనే భావిస్తాడు. కాకపోతే చోయ్ యొక్క ఆ పారాసైట్ హంటింగ్ డాగ్ తన హస్బెండ్ అయితే మాత్రం మరొకసారి సిగ్నల్ ఇస్తాడు అనమాట. బయటికి వెళ్ళి చూడగానే చనిపోతుంది అనమాట. సో ఆ పారాసైట్ అయితే మాత్రం బయట ఒక తన హస్బెండ్ చంపేసింది. తిను పారాసైట్ అని కూడా ఈ హంటింగ్ డాగ్ సిగ్నల్ ఇచ్చాడు కాబట్టి ఆ హంటింగ్ డాగ్ హెల్మెట్ అయితే మాత్రం ఈ సూయిన్ కి పెట్టేస్తుంది. సూయిన్ కేసు గురించి అథారిటీస్ తోటి డిస్కస్ చేస్తున్నప్పుడు డిటెక్టివ్ చీల్మెన్ తన ఒక హ్యూమన్ అన్ని టెస్ట్ లో కూడా హ్యూమన్ అని తేలింది తన ఎక్స్రే మొత్తంలో కూడా. అయినప్పటికీ ఎందుకు బంధిస్తున్నారంటే ఒక ఫైనల్ ఛాన్స్ ఇస్తామని చెప్పి సూయిన్ ని ట్రాన్స్ఫర్ చేసే బాధ్యత మళ్ళీ చోయ్కే ఇస్తారు. అసలు సూయిన్ యొక్క ఎక్స్రే స్కాన్ నార్మల్ గా ఎందుకు వచ్చిందంటే తన లోపలికి వెళ్ళిన పారాసైట్ నార్మల్ పారాసైట్ కాదు, ఒక మ్యూటెంట్. అంటే ఈ వీనమ్ సింబియోట్ లాగా తను చాలా డిఫరెంట్ అనమాట. ఈ విషయాన్ని వన్సో అయితే మాత్రం ఆ ఫాదర్ పారాసైట్ తోటి చెప్తాడు. సో తిన్ని ఆ ట్రాన్స్ఫర్ చేసే దారిలోనే చంపేద్దామని చెప్పి ఈ పారాసైట్స్ ప్లాన్ వేసుకుంటాయి. సూయిన్ లోపల ఆ మ్యూటెంట్ పారాసైట్ తన బాడీ మొత్తాన్ని కూడా స్లో కోల్పోయేలాగా చేసి తన హెడ్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసి తన పాస్ట్ మెమరీస్ మొత్తాన్ని చూస్తుంది అనమాట. ఒక డేకి కేవలం 10 to 15 minutes మాత్రమే కంట్రోల్ చేయగలదు. కానీ ఆ టైంలో ఎక్కువసేపు తన హెడ్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తూ తన లైఫ్ ఎంత బాధంగా ఘోరంగా ఉందనేది తెలుసుకుంటుంది. ఆ పార్ట్ నుండి ఎస్కేప్ అయిపోయిన కాంగు వేరే ఊరు వెళ్ళిపోదామని చెప్పి బస్సులో ఎక్కగానే డిటెక్టివ్ చీల్మెన్ మొత్తానికి కాంగుని పట్టేసుకుంటాడు అనమాట. అసలు ఏం జరిగింది, నీకు ఇంతవరకు ఏం తెలుసో క్లియర్ గా చెప్పు అని చెప్పి బేడీలు వేస్తాడు. అప్పుడు మొత్తం కూడా చెప్పేస్తాడు సూయిన్ గురించి, ఇంతవరకు తన లైఫ్ లో ఏం జరిగింది అనేది అంతా కూడా. తన పార్ట్నర్ వాన్సు కూడా ఒక పారాసైట్ అని చెప్పి తను అనుకునేది చెప్తాడు అనమాట. ఎలా అయినా సరే సూయిన్ ని మనం సేవ్ చేయాలని చెప్పి ఇక్కడ డిటెక్టివ్ చీల్మెన్ అయితే మాత్రం అక్కడ కాంగుకు ఒక పెద్ద స్పీచ్ ఇస్తాడు. దాంతో తన రాతి గుండె కాస్త మంచిగా మారిపోయి సూయిన్ ని సేవ్ చేద్దామని చెప్పి ఒక అతని ఇచ్చిన ప్లాన్ లోకి వెళ్తాడు. నాకు ఫైటింగ్ కూడా హ్యాండిల్ చేయగలని చెప్తాడు. కాకపోతే నువ్వు సోల్జర్ ని ఎదుర్కోబోతున్నావు అని చెప్పి ఒక స్ప్రే ఇస్తాడు అనమాట. ఆ విధంగా సోల్జర్ ని కొట్టేసి అతని డ్రెస్ అయితే మాత్రం వేసుకుని ఆ గాడ్ ప్లేస్ దగ్గరికి వస్తాడు. అక్కడున్న రిమోట్ తోటి ఆ సూయిన్ యొక్క హెల్మెట్ ని రిమూవ్ చేద్దామని అనుకునే టైంలోని ఆ ట్రాన్స్ఫరింగ్ ని అనుకున్న దానికన్నా ఫాస్ట్ గా మూవ్ చేయడానికి లీడర్ చోయ్ అయితే మాత్రం వచ్చేస్తుంది అనమాట. సో ఆ ఛాన్స్ మిస్ అయిపోతుంది. కాకపోతే లోపల నువ్వు ఆమెను గార్డ్ చేయడానికి ఉండాలి, నేను వెహికల్ డ్రైవ్ చేస్తా అని చెప్పి అతన్ని లోపల పెడుతుంది. కాకపోతే ఆ హెల్మెట్ రిమోట్ ఆమె దగ్గరే ఉంటుంది. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ అవుతున్న దారిలోని సూయిన్ ని చంపేద్దామని పారాసైట్ టీం కూడా ప్లాన్ వేస్తారు కదా. ఆ విధంగా వాళ్ళు ఒక ట్రాఫిక్ హైవే మీద క్రియేట్ చేసి అటాక్ స్టార్ట్ చేస్తారు. ఈ అటాక్ లోని సూయిన్ అయితే మాత్రం చోయ్ దగ్గర నుండి ఈ సూయిన్ ని సేవ్ చేస్తూ పట్టుకెళ్ళిపోతాడు. డిటెక్టివ్ చీల్మెన్ కూడా తన పార్ట్నర్ తో కలిసి వెళ్తున్న టైంలోని తన పార్ట్నర్ అయితే మాత్రం తన నిజ స్వరూపాన్ని చూపించేస్తాడు. నువ్వు కూడా నాతో పాటు జాయిన్ అయిపో అని చెప్పి అడుగుతాడు. ఆ టైంలో చీల్మెన్ అయితే మాత్రం ఆ ఫాదర్ ని షూట్ చేస్తాడు. కానీ అతనిలో ఉన్న పారాసైట్ వచ్చి చీల్మెన్ ని చంపేసి తన బాడీని తీసేసుకుంటుంది హోస్ట్ గా. చిన్నప్పటి నుండి అనాథగా పెరుగుతున్న తనకి ఒక డిటెక్టివ్ తోడుగా ఉన్న సూయిన్ తన కళ్ళ ముందే అతను చనిపోవడం చూసి చాలా బాధపడుతుంది. సో ఆ ఫైట్ లో అయితే మాత్రం ఫైట్ చేస్తూ అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతుంది. కానీ పారాసైట్స్ మీద తన కోపం చాలా పెరిగిపోతుంది. ఇటువైపు కాంగుకి కూడా తన లిటిల్ సిస్టర్ ని, దాంతో పాటు తన ఎల్డర్ సిస్టర్ ని కూడా ఈ పారాసైట్స్ చంపేసాయి అనే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు గ్రే టీమ్ దగ్గర ఎలాంటి హంటింగ్ డాగ్స్ కూడా లేవు. కానీ జరగబోతున్న ఆ ఫెస్టివల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఆగే ఛాన్సే లేదని చెప్పి అథారిటీస్ అయితే మాత్రం నువ్వు ఒక 3-5 days లో ఎలా అయినా సరే ఈ పారాసైట్స్ మొత్తాన్ని కూడా అంతం చేసేయాలి. ఎందుకంటే ఆ ఫెస్టివల్ కి మేయర్ రాబోతున్నారు. అప్పటికల్లా మొత్తం క్లియర్ అయిపోవాలని చెప్పి గట్టిగా చెప్తారు. డిటెక్టివ్ చీల్మెన్ లో ఉన్న పారాసైట్ అక్కడ అథారిటీస్ చెప్తుంది వింటూ ఆ మేయర్ బాడీనే హోస్ట్ గా తీసుకుంటే మొత్తం అందరినీ కంట్రోల్ చేయొచ్చు అనే కొత్త ప్లాన్ వేస్తుంది. ఇటువైపు కాంగు ఒక సేఫ్ ప్లేస్ కోసం తన బెస్ట్ ఫ్రెండ్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు అనమాట. కాకపోతే తన సిస్టర్ మొబైల్ మొత్తాన్ని కూడా పీసీ నుండి తన మెసేజెస్ అన్ని కూడా చదువుతున్న తన ఎల్డర్ సిస్టర్ లో ఉన్న పారాసైట్ అయితే మాత్రం వీళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ సూయిన్ మాత్రం ఈ లోపే ఇక్కడ దాక్కోవడం కరెక్ట్ కాదు, ఎలానే సరే టీమ్ గ్రే కి హెల్ప్ చేయాలని చెప్పి ఆ టీమ్ గ్రే హెడ్ చోయ్ కి ఫోన్ చేసి మొత్తం నిజం చెప్పేద్దాం అని చెప్పి ఆమెను మీట్ అవుదాం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలోని ఆమె మాత్రం ఒక టీమ్ తోటే, స్పెషల్ టీమ్ తోటే వస్తుంది.
ఎందుకంటే చోయో దగ్గర ఎక్కువ టైం లేదు, వెంటనే ఈ పారాసైట్స్ని పట్టుకోవాలి. అయితే అక్కడ నుండి ఎస్కేప్ అయిపోయి సూయిన్ అయితే మాత్రం కాంగూతో కలిసి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడే తన సిస్టర్లో ఉన్న పారాసైట్ అయితే మాత్రం తన ఫ్రెండ్ హౌస్కి వచ్చేసి నువ్వు అర్జెంట్గా రాకపోతే నీ ఫ్రెండ్ని చంపేస్తా అని బెదిరిస్తుంది అనమాట. కానీ అక్కడికి వెళ్ళి సూయిన్లో ఉన్న పారాసైట్ ఫైట్ చేయలేదు. ఎందుకంటే ఎస్టర్డే మొత్తం తన హెడ్ని కంట్రోల్లోకి తీసుకోవడం వల్ల తనైతే ఇంకొక 3 గంటల వరకు నిద్రలోకి వెళ్ళిపోవాలి తప్ప ఎలాంటి ఫైట్ చేయలేదు. తనకి కంట్రోల్ చేసుకునే ఛాన్స్ ఉండదు. సో తనైతే మేనేజ్ చేద్దాం అనుకున్నప్పటికీ ఈ పారాసైట్ అయితే మాత్రం గమనించేస్తుంది. నువ్వు తన లోపల పడుకున్నావు కదా అని చెప్పి, అలానే నాతో ఫైట్ చేయాలి అని చెప్పి అంటుంది. సో దాన్ని డైవర్ట్ చేయడానికి కాంగూ సర్ప్రైజ్ గా వచ్చి అక్కడ నుండి ఎస్కేప్ అవుతున్నప్పుడు తన ఫ్రెండ్ మాత్రం సాక్రిఫైస్ చేస్తాడు అనమాట. అది కాంగూకి మరి కాస్త బాధని, కోపాన్ని ఈ పారాసైట్స్ మీద క్రియేట్ అయ్యేలా చేస్తాయి. అయితే వీళ్ళు మళ్ళీ టీమ్ గ్రే లీడర్ కి ఫోన్ చేసి మీరు ఆ చీల్మెన్ చెప్పిన ప్లేస్ కి వెళ్ళకండి, అదొక ట్రాప్ అని చెప్పి హెచ్చరిస్తారు. సరే నేను వెళ్తాను, ఒకవేళ అక్కడ నేను చనిపోతే మాత్రం కాల్ రికార్డ్ చేసి హెడ్ క్వార్టర్స్ కి ఇచ్చేయని చెప్పి అంటుందన్నమాట. బట్ ఆ మిషన్ సక్సెస్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ డిటెక్టివ్ చీల్మెన్ లో ఉన్న ఆ పారాసైట్ అయితే మాత్రం ఈ కొత్త ప్లాన్ వేస్తుంది కదా, దాంతో తన ఓన్ టీమ్ మెంబర్స్ అందరినీ కూడా ఎలిమినేట్ చేసేసి తనైతే మాత్రం ఒక కొత్త కంట్రోల్ చేద్దామనే ప్లాన్ వేస్తుంది అనమాట. అందరినీ చంపేస్తారు. అక్కడైతే మాత్రం ఆ మిషన్ సక్సెస్. కానీ ఒక కాంగూ సిస్టర్ లో ఉన్న పారాసైట్ మాత్రం బ్రతికిపోతుంది. కాకపోతే ద్రోహం చేశారనే బాధతో రగిలిపోతుంది. తను కొద్దిగా మారుదామని ట్రై చేస్తుంది. అయితే గ్రే లీడర్ చోయ్ అయితే మాత్రం టెస్ట్ చేయడంలోని ముందుగా డిటెక్టివ్ చోయల్మెన్ కి కాకుండా వర్న్స్ యొక్క హెయిర్ ని పీకుతుంది అనమాట. కాబట్టి తనకి టెస్ట్ లో ఎలాంటి తేడా కూడా కనిపించదు. కాకపోతే తర్వాత మరొకసారి డిటెక్టివ్ చోయల్మెన్ కి ఒక టెస్ట్ పెడుతుంది అనమాట. ఆ చర్చ్ లో మీరు ఒక వస్తువుని అయితే మాత్రం దాచారు, ఆ వస్తువు ఏంటో గుర్తుందా అంటే అతను గుర్తుండదు. ఎందుకంటే కంప్లీట్ గా మారిపోయాడు కాబట్టి. ఆమెకు డౌట్స్ రైజ్ అవుతాయి. దాంతోపాటు వీళ్ళకి కూడా అర్థమైపోతుంది, కనిపెడుతుంది. కాబట్టి ఈమెనైతే మాత్రం మేయర్ వచ్చినప్పుడు డైవర్ట్ చేయాలని ఒక కొత్త ప్లాన్ వేస్తారు. ఇటువైపు కాంగూ సిస్టర్ లో ఉన్న పారాసైట్ వీళ్ళతోటి కలిసి ఆ మెయిన్ పారాసైట్ ని చంపడానికి అయితే మాత్రం మనం ముగ్గురం కలవాలి అని చెప్పి అంటుంది. మొదట్లో కాంగూ ఒప్పుకోడు. కాకపోతే ఆ మెయిన్ పారాసైట్ ని చంపడానికి అయితే ఇంకొక దారి లేదు కాబట్టి ఒప్పుకుంటారు. మొత్తానికి మేయర్ వస్తాడు. ఇటువైపు ఈ టీమ్ లీడర్ చోయన్ అయితే మాత్రం డైవర్ట్ చేస్తారు కదా, సో ఆమెకు మళ్ళీ హెచ్చరిస్తారు అనమాట. మేము ఇప్పుడు వెళ్ళి ఆ మెయిన్ పారాసైట్ ని చంపబోతున్నాము, సో నువ్వైతే మాత్రం డైవర్ట్ అవ్వకుండా వచ్చి హెల్ప్ చేయని చెప్పి చెప్తారు. అయితే వాన్స్ చీల్మెన్ యొక్క హెడ్ ని నరికేసి అది డైరెక్ట్ గా మేయర్ దగ్గరికి తీసుకువెళ్తాడు అనమాట. సో మేయర్ లోకి వెళ్తున్నప్పుడు అయితే మాత్రం కాంగో వచ్చి డైవర్ట్ చేస్తాడు. సూయిన్ ఈ టైంకి వచ్చేయాలి. కాకపోతే మధ్యలో చోయ్ అయితే మాత్రం ఇబ్బంది పెడుతుంది, మధ్యలో అడ్డుపడుతుంది అనమాట. బట్ కాంగో వాళ్ళ సిస్టర్ లో ఉన్న పారాసైట్ వచ్చి హెల్ప్ చేస్తుంది అనమాట. బట్ పారాసైట్ గా బయట ఎక్కువసేపు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ మెయిన్ పారాసైట్ చచ్చిపోతుంది. అందువల్ల ఇక ఛాన్స్ లేక డైరెక్ట్ గా వెళ్ళి తనకి ఇంతవరకు హెల్ప్ చేసిన ఆ హ్యూమన్ వాన్స్ యొక్క బాడీని హోస్ట్ గా తీసుకుంటుంది. బట్ ఆ పారాసైట్ రెండుగా విడిపోతుంది అనమాట. ఒకటైతే మాత్రం తన హెడ్ ని కంట్రోల్ చేస్తుంది, రిమైనర్ అయితే మాత్రం అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. కాంగూ వాళ్ళ సిస్టర్ లో ఉన్న పారాసైట్ అయితే మాత్రం కాంగూని అండ్ మేయర్ ని సేవ్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం నన్ను క్షమించు అని చెప్పి బాధగా తనైతే మాత్రం రియలైజ్ అయినట్టు సారీ చెప్తుంది. అయితే ఈ లీడర్ చోయ్ వచ్చి డైరెక్ట్ గా సూయిన్ వైపు పాయింట్ బ్లాక్ పెడుతుంది అనమాట. ఇటువైపు వాన్స్ లో కూడా పారాసైట్ ఉండడానికి మిర్రర్ నుండి అబ్జర్వ్ చేస్తుంది. బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఆ ఇంకొక హాఫ్ పీస్ అయితే మాత్రం చోయ్ ని ఆక్యుపై చేయడానికి వస్తున్నప్పుడు సూయిన్ అయితే మాత్రం ఆ పారాసైట్ మీదకి అటాక్ చేస్తుంది. వెంటనే ఈమె అయితే మాత్రం వాన్సులో ఉన్న పారాసైట్ ని చంపేస్తుంది. అక్కడతో మొత్తం కథం. కాకపోతే సూయిన్ లో ఉన్న పారాసైట్ తనని చంపకుండా మంచిగా హెల్ప్ చేస్తుంది కాబట్టి తనని చంపడం అయితే మాత్రం ఈ చోయ్కి ఇష్టం ఉండదు. తను నార్మల్ గా హ్యూమన్ గా కాన్షియస్ కోల్పోయిన తర్వాత టీమ్ గ్రేక్ కూడా అది చెప్తుంది, వీళ్ళు నార్మల్ హ్యూమన్స్ మాత్రమే, వదిలేయండి అని. సూయిన్ మళ్ళీ తన సూపర్ మార్కెట్ లోని వర్క్ లోని జాయిన్ అవుతుంది అనమాట. కాంగూకి మాత్రం తనైతే మాత్రం టీమ్ గ్రే లో జాయిన్ అయ్యే ఆపర్చునిటీ వస్తుంది. నువ్వు కూడా కావాలంటే జాయిన్ అవ్వచ్చు అని చెప్పి సూయిన్ కి కూడా చెప్తాడు. అక్కడే ఒక మెయిన్ క్యారెక్టర్ ని చూపిస్తారు ఎండ్ క్రెడిట్స్ లోని. చోయ్ అయితే మాత్రం ఒక రిపోర్టర్ ని మీట్ అవుతాడు. అతనికి పారాసైట్స్ గురించి బాగా తెలిసినట్టు, తను బాగా హెల్ప్ చేస్తాను అన్నట్టు ఈ క్యారెక్టర్ తో ఎండ్ చేశారు. అసలు ఈ క్యారెక్టర్ ఏంటనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. షినిచి ఇజుమి అని చెప్పి మంగా సిరీస్ లో ఈ క్యారెక్టరే మెయిన్ లీడ్ అనమాట. ఎగ్జాక్ట్ గా వీనం ఎడీ బ్రోక్ క్యారెక్టర్ లా ఉంటుంది. పారాసైట్ తోటి తను కూడా కొలాబరేట్ అవ్వగలడు, మాట్లాడగలడు, ఇద్దరు కూడా టీమప్ అవుతారు. తన హ్యాండ్ లో ఆ పారాసైట్ ఉంటుంది అనమాట. సో ఆ మెయిన్ లీడ్ క్యారెక్టర్ ని ఎండ్ క్రెడిట్స్ లో చూపించారు, సీజన్ 2 లోని కంటిన్యూ చేసే విధంగా. అందుకనే ఆ హ్యాండ్ తోటే ఆ ఎండింగ్ సీన్ ఆపేశారు. 2014 లో వచ్చిన పారాసైట్ ది పార్ట్ 1 అనే లైవ్ యాక్షన్ ఫిల్మ్ లో కూడా ఈ క్యారెక్టర్ ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఈ సిరీస్ యొక్క ఎండింగ్ గురించి, కంప్లీట్ సీజన్ 1 లో జరిగిన స్టోరీ గురించి కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ లో కూడా ఈ సిరీస్ చూసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.